శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 14 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చండి. అలాగే మాకే ఎందుకు ఒక చుట్టూ ఉన్నవారు కూడా సమాజంలో ఉన్నవారికి అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం వీరు చేపట్టేందుకు ముందుంటారని చెప్పొచ్చు. అంటే ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా మాకంటే ముందు నా సమాజం బాగుంటేనే నేను బాగుంటాననేటువంటి నమ్మకంతో ఉంటారు. ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఏదైనా కనిపెట్టాలన్నటువంటి ధ్యేయంతో ఉంటారన్నమాట. వీరి ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా వరకు వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి. అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరు, వంగరు. ఎందుకంటే వీరి తెలివి వేరండి, వీరి యొక్క తేజస్సు వేరు, వీరి యొక్క ఐడియాలు వేరు. ఎప్పుడు కూడా వీరు ఒకరి మీద ఆధారపడేటువంటి తత్వము అసలు కాదు. అలాగే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏదైనా ఉంటాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యమైన అంశాలు చూస్తే కనుక రేపటి రోజున స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కలిగి ఉందన్నమాట. అలాగే మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు, మాటలు, తేడాలు రావడం, మీరు ఏదైనా ఒక స్థితికి వెళ్ళేటువంటి సమయంలో కానీ, ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే దాంట్లో కానీ మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి స్నేహితుల తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టాలు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. దానివల్ల మీకు గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి కన్ను మీ మీద పడేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్ను అయితే మీ మీద పడేటువంటి అవకాశం అయితే ఉందండి. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళి ఆ కన్ను పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారిలో ఆ కన్ను పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా లేదా అధికారిక గురువుగా లేదా సామాజికమైన బలమైనటువంటి వ్యక్తి కానీ, లేదంటే రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది మీపై పడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి వలన కాబట్టి మీకు చేసేటువంటి పనుల పట్ల శ్రద్ధ, అలాగే మీకు మంచి లాభం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రంగం అయితే మంచి నైపుణ్యం గురించి ప్రమోషన్ కానీ, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ, విద్యార్థులకైతే మీ గురువు చేత నుంచి మంచి ప్రాసలు పొందేటువంటి అవకాశం కావచ్చు. వ్యాపారులు అయితే పెద్ద క్లయింట్ల ద్వారా పెట్టుబడుల దగ్గర నుండి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా గొడవలు పడేటువంటి అంశాలు ఏంటంటే కనుక సోదరీ వర్గంతో మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై, గృహ వ్యవస్థలపై మీకున్నటువంటి చిన్న చిన్న వివాదాలు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో సహచరుల వలన మీరు మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురవుతారు. అంటే మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలే వస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరైనటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పు చేర్పులు అనేవి జాగ్రత్తగా చేసుకొని 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సున్నితంగా, ధైర్యంగా వ్యక్తీకరించండి. ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు అలాగే మొత్తానికి కూడా మీ యొక్క జాతక పరంగా ఏంటంటే ఒక పెద్దవారి దృష్టి అనేది మీపై మంచిగా, అంటే ఒక మంచి సలహాదారులుగా మీకైతే ఇవ్వబోతున్నారు. చాలా జ్ఞానాత్మకమైనటువంటి గుర్తింపుగా ఉండబోతుంది. అలాగే ఉన్నత స్థాయి నుండి మీకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా రాజకీయంగా, సాంఘిక రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అనమాట. అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి. అలాగే మీరు దూరమైన బంధాలను మరలా తిరిగి పొందుతారు. అలాగే కుటుంబాల మధ్య, కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనంగా మీకు ఉండవచ్చు. అంటే ప్రేమ సంబంధాలు అనుమానం కానీ, గత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులు, అలాగే నష్టాలు, సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధాన్ని దూరం చేసుకోకండి.
ఒక వ్యక్తి కన్ను మీపై పడడం వల్ల మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని చెప్పి ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా మీకు మంచి సలహాదారుడుగా కావచ్చు, లేదంటే మంచి సహాయాన్ని మాత్రం ఇస్తాడు. అయితే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతుంది. ఆ వ్యక్తి వలన, ఆ యొక్క వ్యక్తి ప్రభావ శైలి వలన మీకు సామాజికంగా మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యాపారం కావచ్చు, రాజకీయ నాయకులుగా కావచ్చు, లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కగా ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేటువంటి వ్యక్తి మీ యొక్క నిష్ఠ, ఓర్పు అలాగే మీలో ఉండేటువంటి మీరు చేసేటువంటి ధోరణి ఇవన్నీ కూడా చాలా నిష్ఠగా ఉంటున్నాయి. అయితే మీరు చక్కగా పని చేస్తున్నారా? లేదా సహనంగా ఉన్నారా? లేదా ఏదైనా వర్క్ చేస్తే మీరు అది చేయగలరా? లేదా మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా? లేదా అన్న ఆలోచనలతో అతనిపై మీపై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంది. అలాగే మీ సహనము, అలాగే మీ కొంతమంది గొడవలు చేస్తున్నా కూడా మీరు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు. మీ నైపుణ్యము ఒక చిన్న పనైనా కానివ్వండి, మీరు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను మీపై పడుతుందని చెప్పుకోవచ్చు. అతను తీసుకునే అవకాశాలు మీకు మీ మాటలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, అలాగే నిజాయితీ మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారంగా తోడుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. మీరు పైకి రావాలంటే అతను చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, ఒక అవకాశాన్ని ఇస్తే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఒక బాధ్యత కావచ్చు, లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోవడం అండి. మీరు రక్షణగా ఏ విధంగా ఉంటారని చెప్పి మీకు రక్షణ కవచంగా ఉంటాడు. సమస్యల్లో పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పేరు బలంగా ముందే ఉంటే ఆ పేరును బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు. అలాగే మంచి మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారానే చేపిస్తాడనే చెప్పుకోవచ్చు. మీ వైపు నుండి మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే నమ్మకం కోల్పోకుండా మీ పనిని మీరు చేయాలి. అలాగే అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలబెట్టుకోండి. ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి. అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వంగా ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా మీరు దయాహృదయులుగా ఉండండి. అలాగే మంచి జాలి చూపడము, అలాగే పేదవారి పట్ల మంచిగా ఉండటము, ఇటువంటివన్నీ కూడా మరింత గౌరవాన్ని మీ మీదకు తెచ్చిపెట్టేలా ఉంటుంది. కాబట్టి పేదవారికి కూడా ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగా సహాయం చేయడము పరీక్షకు గురి చేసే విధంగా అయితే పెడుతూ ఉంటాడనమాట. అయితే మీరు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండటం కానీ, లేదంటే విజయాన్ని తీసుకురాలేదని చెప్పి నిరాశగా ఉండటం కానీ చేయకండి. మీ అభివృద్ధికి మంచి సమయం, జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు సిద్ధంగా అన్నిటికి కూడా ఉండండి. మీకు మరింతగా ఎక్కువగా మంచి నిలబడుతుంది అనేటువంటి ధైర్యం మిమ్మల్ని నిలబెడుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడు చెప్పేటువంటి మాటలు కానీ, మీ పనిలో నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అతను మిమ్మల్ని కంపల్సరీగా గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని చెప్పుకోండి. అసూయతో స్పందించిన మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి. నిజాయితీగా వినయంతో ముందుకు పోతే ఎదుగుదల అనేది తప్పకుండా మీకు సొంతం అవుతుందండి. అయితే ఒక మంత్రం అనేది తప్పకుండా పఠిస్తూ ఉండండి. అది నేను సిద్ధంగా ఉన్నాను, నా శ్రమను నా నిజాయితీ ప్రతిఫలం వస్తున్నటువంటి మాటను మంత్రంగా నిలబెట్టుకోండి. మీ ప్రయాణము ఇక్కడ నుండి మంచిగా మొదలుపెట్టండి. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా మీకు అందరి వల్ల మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా మీరైతే ఏ పనులు అయితే విజయం చేదు అనుకుంటున్నారో ఆ పనుల విజయం సాధిస్తారు. అయితే రేపటి రోజున మీకు మంచి సమయం అనేది మొదలవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన పనులు ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకువతోటి ఉండాలి. చాలా ధైర్యంగా నిబద్ధంగా పనులనేవి ముందుకు సాగుకుంటూ తీసుకొని వెళ్ళండి. తొందరపడి మీరు ముందుకు ఒక అడుగు కనుక వేస్తే కొన్ని సమస్యలు మీకు ఎదురు తెచ్చుకునే వారు అవుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎవరైనా కొంచెం సమస్యలు ఉన్న అత్తమామల పరంగా కొద్దిగా ఆర్థిక సహాయం కోసం కూడా మీరు వేచి చూస్తూ ఉన్నా కూడా మీకు ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతాయి. అలాగే పిల్లల చదువుల విషయాల్లో కూడా ఈరోజు కొంచెం మీకు ఒత్తిడి ఉండవచ్చు. అయినా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విదేశాల నుంచి వచ్చేవారు కానీ, విదేశాలకు వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధి కూడా, మంచి స్థితిగతి అనేది కూడా మీకు మారబోతుంది. అలాగే మీ జీవితంలో అత్యంత ఊహించని విధంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మీకు కలిగించబోతుందని చెప్పుకోవచ్చు. భగవంతుడు ఒక స్థితి, ఒక లయ ఎవరేమనుకున్నా కూడా అండి, ఈ రాశివారు ఏంటంటే తప్పకుండా రేపటి రోజున ధన ప్రాప్తిని కలిగించేటువంటి యోగం అయితే మంచి విజయము మీకు అఖండమైనటువంటి మంచి మార్గాల్లో మీరు ప్రయాణం చేసే విధంగా భగవంతుడు మీకు సహాయ సహకారాలు అందివ్వబోతున్నాడు. మరి ఈ విధంగా అయితే మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల, మీరు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల మరింత విజయంగా
మీకు భగవంతుడు అనుగ్రహించినటువంటి వర్షంలో కురిపిస్తాడు. కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో మరిన్ని రోజులు మీరు జీవించగలరు. ఆ జీవనం పట్ల మీకు ఒక మంచి శైలి, ఆత్మవిశ్వాసం కూడా మరింతగా రెట్టింపవుతుంది. ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు చేయవలసిన పని ఏమిటే కనుక, రేపటి రోజున మీరు ఎక్కడ సరే దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి, దత్తాత్రేయుడి గుడిలో నానబెట్టిన శనగలను అమ్మవారి ఎవరికైనా సరే ప్రసాదంగా పంచిపెట్టండి. ఓం దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా ఆర్థిక పరంగా ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. మనసులో ఏదైనా కొంచెం భయంగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతికూలమైన సమయము మీకు అనుకూలంగా మారుతుంది. ఈ విధంగా రేపటి రోజున మీరు పాటించుకోండి. మీ జీవితంలో వచ్చేటువంటి మంచి మార్పుల కోసము మరింతగా వేచి చూడండి. ఓర్పు, సహనంతో మీరు ఎంతగా ఉంటారో భగవంతుని యొక్క పరీక్షలు మిమ్మల్ని ఏమి చేయవండి. కాలం పెట్టేటువంటి పరీక్షలు మాత్రమే కొంచెం మీరు సమస్యలకు గురి అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి అన్నింటా భగవంతుడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. అప్పుడే మనం ఒక అడుగు ముందుకు వేయగలమండి. మరి తెలుసునా కాండి కుంభరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.